రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ గల్లీ లీడర్ల కానుంచి ఢిల్లీ లీడర్ల దాకా చెప్తుంటారు. కానీ అధికారం ముచ్చట అటుంచితే ప్రతిపక్షంలో ఉండగానే పెద్ద లీడర్లు ఇద్దరు, ఒకరు ఉత్తరం అయితే ఇంకొకరు దక్షిణం అన్నట్టే ఉంటారు. ఇట్లయితే పని కాదని ఏకంగా ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగి ఆ లీడర్లను ఒక్కటి చేసే పని ముంగటేసుకున్నారు. మరి ఆ లీడర్లు ఎవరు, వాళ్ళని ఎట్లా ఏకం చేసిండ్రు, ఏం కథ అనేది పురాగార్చుకుందాం పాండ్రోలా. సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న, ఎంపీ ఈటల రాజేంద్ర అన్న ఇద్దరు ఒకటే సోఫాలో కూర్చున్నారంటే పక్కా ఇది పెద్ద ముచ్చటనేనోలా. ఎందుకంటే ఈ ఇద్దరు లీడర్లు కూడా ఉప్పు నిప్పు లెక్కనే ఉంటున్నారు. చాలా రోజుల సంది ఒకలి మీద ఒకలు మాటల దాడులు కూడా చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఇద్దరు కూడా అసలుకే వెనుకకు పోతలేరు. రాజేందర్ అన్న ఇప్పుడంటే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు గాని ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది, పేరొచ్చేటట్టు చేసింది హుజురాబాద్ ప్రజలే. కాకుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లా మొదటి పారి ఎమ్మెల్యేగా ఓడిపోయేటాలకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిండు. అయినా కూడా నాటి సంధి అంటున్న హుజురాబాద్ కార్యకర్తలను కాపాడుకునేటందుకు రాజేంద్ర అన్న పనిచేస్తుంటే కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మాత్రం అసలుకే సాగనిస్తలేడు. సంజయ్ అన్నకు తెలియకుండా సీమ కూడా చిట్టుకుమనకుంటా చేసిండు. దీంతోని ఇద్దరు నర్మ పచ్చిగడ్డేసినా బగ్గుమనేటట్టు ఉన్నది ఇప్పటిదాకా. రాష్ట్రంలో ఉన్న పెద్ద లీడర్లంతా వీళ్ళ మీద పంచాదులు తెంపడానికి ప్రయత్నాలు చేసిండ్రు గాని ఎవ్వరితోని కాలేదు. మీదికెంచి ఇంకింత దూరం ఎక్కువనే పెరిగింది. ఇట్లయితే లాభం లేదని ఇప్పుడు ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగిండ్రు. మొన్నట్లనే పువ్వు పార్టీ పెబ్బ నితిన్ నవీన్ సారు, జేపీ నడ్డా సారు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లీడర్లంతా కలిసికట్టుగా పనిచేయాలని వార్నింగ్ ఇచ్చిండ్రు కదా. అట్లిప్పుడు ఎంపీ లక్ష్మణ్ ఇంట్లా ఈ ఇద్దరు లీడర్లను పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు అభయ్ పాటిల్ సారు కూసుండబెట్టి మాట్లాడిండు. మరిగా ఆయన ఏం మాట్లాడిండో, వాళ్ళని ఎట్లా ఒప్పించిండో తెలియదు గాని మొత్తానికైతే ఇద్దరు లీడర్లు ఒకటైనరు. లోపట ఒక్కటవుడే కాదు, బయటకు వచ్చినాక ఇగో బండి సార్ ఏం చేసిండో చూడుండ్రి. ఇద్దరి మనసుల లోపట ఏమున్నదో తెలియదు గాని బయటికి మాత్రం నవ్వుకుంటా ఒకరికొకరు అలుముకున్నారు. అటెంకా ఎంపీ లక్ష్మణ్ సారు గిట్లా మాట్లాడిండు. సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జెమిని ఎన్నికలు కూడా ఖాయం కాబట్టి అధికార పగ్గాలు చేపట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కలిసి ముందుకు పోతాం. లక్ష్మణ్ సారు చెప్పినట్టు లీడర్లంతా కలిసి ముంగట్టుకు పోయి పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తారో, లేకుంటే మళ్ళా ఒకరి మీద ఒకరు ఈటలు బల్లాలు ఇసురుకున్నట్టే చేస్తారో చూడాలిగా. లీడర్లు జనాలకు వాయిదా అయ్యే పని ఏదన్నా చేసిండ్రంటే చాలు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకుంటా వాళ్ళ పాయరాన్ని ఓ రేంజ్ లో చూయిస్తుంటారు. చిన్న సన్నగుండదొల్లా వాళ్ళ అభిమానము ఇన్ని రోజులు ఏం పోయిందో ఎట్లనో తెలియదు కానీ ఈ కాడికెంచి పాలాభిషేకాలు గజమాలలతోటి సన్మానాలు చేయించుకోవద్దని చేతిపాటి నుంచి మొన్నట్లనే పెద్ద ఆర్డర్ పాస్ అయింది. కానీ ఈ లీడర్లు మాత్రం గవేం మాకు పట్టాయి అన్నట్టే చేసిండ్రోలా. పెద్ద లీడర్లు జనాల నడుమిట్లోకి వస్తున్నారంట చాలు వాళ్ళ కంట్లో పడాలని కొందరు కార్యకర్తలు ఇట్లా చేస్తుంటే, ఇంకొంతమంది లీడర్లేమో మా పలుకువాడి రాష్ట్రం అంతటి తెలవాలని పైసలు ఇచ్చి మరీ ఇటువంటి ప్రోగ్రాంలు చేయించుకుంటున్నారు. భారీ గజమాలలతోని సన్మానాలు చేయించుకున్నాడు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టించుకున్నాడు అందరు లీడర్లు చేస్తున్నదే. కార్యకర్తలు సుతం వాళ్ళ అభిమానాన్ని ఇట్లా చూపిస్తుంటారు అప్పుడప్పుడు. దీంట్లో ఎవ్వరిని తప్పు పట్టేది లేదు కూడా. కాకుంటే మొన్న 16 తారీఖు నాడే పాలాభిషేకాలు, నీళ్ళాభిషేకాలు, పెద్ద పెద్ద క్రేన్లతోని భారీ గజమాలలేసే కార్యాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో వేయొద్దని చేతిపాటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల అధ్యక్షులు, పిసిసి సభ్యులందరికీ లెటర్ పంపిర్రు. చేతిపాటి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలు అందరూ పాటించాలని స్ట్రిక్ట్ గా చెప్పి 2 రోజులు కూడా కాకముందే మళ్ళా అదే కథము ఒప్పియేసిర్రు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో 290 కోట్ల రూపాయలతో చేయబోతున్న రోడ్డు పనులకు పరదగుంజ కార్యానికి వచ్చిన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లకు ఈ తీరులో ఘనంగా స్వాగతం పలికిరు అక్కడి కార్యకర్తలు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని చేతిపాటి కార్యకర్తలు చేసిన ఈ కార్యాన్ని కడవ పార్టీల లీడర్లు మాత్రం ఎడ్డిస్తున్నారు. వాళ్ళు పెట్టుకున్న నిబంధనలు వాళ్ళే పాటించకుంటే ఎట్లా? ఆయనత దానికి అసొంటి నిబంధనలు పెట్టుకున్నాడు ఎందుకు? ఆడంబరాలకు పోవద్దని వాళ్ళని డిమాండ్ చేసిరని ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళు రూల్స్ పెడతారు గాని పార్టీయరని ఇంకొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరి దీని మీద మీనాక్షి నటరాజన్ మేడం మళ్ళీ యాక్షన్ తీసుకుంటుందో చూడాలిగా. అప్పట్లా మందు బత్తాల తిప్పలు గింతగనం లేకుండానోలా రాను రాను రైతులు అడుగు మందుల వాడకాన్ని పెంచుకుంటూ పోతున్నారు కాబట్టే తిప్పలు బగ్గ మోపైతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా పంట పొలాలకు యూరియాను అడ్డగోలుగా చల్లుతున్నారు రైతన్నాలు. అందుకే యాప తెచ్చి యూరియా బత్తాలను లిమిట్లో కొనేటట్టు చేసింది సర్కారోళ్ళు కూడా. అయితే ఇప్పుడు ముచ్చట యూరియా బత్తాల గురించి కాదు, డిఏపి బత్తాల గురించి. రైతన్నలు ఇగో ఈ ముచ్చట మీకోసమేనోల్లా, తప్పక చూడుండ్రి. చూస్తున్నారా నొల్లా రైతన్నలు? చూసేటందుకు పక్క అసలు సిసలు డిఏపి బత్తాల లెక్కనే ఉన్నాయి గాని
ఇగో ఈడ నెట్టుకొచ్చి పెట్టినే అన్ని నకిలీ డిఏపి బత్తాలే. గ్రోమోర్ కంపెనీ పేరు మీద సంచులు ప్రింట్ చేసి అందులో ఉప్పు పౌడరు కలర్లు కలిపి నకిలీ మందులను తయారు చేసి కంపెనీ పేరు మీద ప్రింట్ కొట్టిన బస్తాలలో నింపి ఫర్టిలైజర్ షాపులకు సరఫరా చేస్తున్నారట. అంటే మీకు పంట దండిగా వండాలని జల్లుతున్న డిఏపి అసలు డిఏపినే కాదటనుల్లా. సరుకు లేదు సంగతి లేదు అంత ఊతకతే. మఠంపల్లి పోలీసులు జయంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పెద్దాంబర్పేటలో బయటపడ్డది నకిలీ ఎరువుల బాగోతం. నకిలీ డిఏపి బత్తాలు అమ్ముతాండ్రని తెలిసి కొందరు రైతులు అగ్రికల్చర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు అవుట్లా ఈ దందా బయటకొచ్చింది. చీకట్ల ఈ దొంగమాలను డీసీఎం వ్యాన్ లా కొంటబోతున్న డ్రైవర్ ను పట్టుకొని 2 వీక్తే అంబర్పేటలున్న అడ్డాను చూపెట్టిందట. ఇక ఈ అడ్డాను చూసి అధికారులు సుతం షాకైనరటనుల్లా. మొత్తం 15 లక్షల ఇలువ గల్లా 1000 నకిలీ డిఏపి సంచులను సీజ్ చేసిండ్రు. ఈ దొంగమాలను తయారు చేసిన సోంబేరిగాలు పరార్లున్నారట. ఇక ఇది ఇట్లుంటే ఇటు హైదరాబాద్ పట్నంలో కూడా గిదే కథొల్లా. కడుపుకు అన్నం తింటున్నారో లేకుంటే ఇంకేమన్నా తింటున్నారో తెలియదు కానొల్లా ఈ బట్టెవాజ్గాలు పట్నంలో నకిలీ ఎరువులు తయారు చేసుకుంటా రాష్ట్రమంతటా అమ్ముతున్నారట. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మేలచెరువు మండలాలల్లా నకిలీ ఎరువులు అమ్ముతాంటే బయటపడ్డది గుట్టు మొత్తం. వ్యవసాయం శాఖ అధికారులకు మతలబంది పోలీసులతోటి కలిసి తనిఖీలు చేస్తే మఠంపల్లి మండలం రఘునాథపాలెంలా వేలచెరువు మండలం వేపల మాదారం ఊరిలా 7 లక్షల ఇల్వ చేసే 500 నకిలీ డిఏపి బత్తాలు దొరికినాయి. ఇక అటెంకా హైదరాబాద్ ఉన్న గోదాంల తనిఖీలు చేస్తే ఆశ్చర్యపోవుడు అధికారుల వంతైందొల్లా. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల ఇల్వగల్ల దొంగమాలు తయారు చేసి పెట్టిండ్రిగో ఇట్లా. ఇక కర్మ ముచ్చటంతా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తాడు నుండ్రి. కోరమండల్ కంపెనీ వారితో మేము మాట్లాడి వారు కూడా వచ్చి వాళ్ళు సస్పెక్షన్ చేయటం వరకు వాళ్ళ మేము దాన్ని శాంపుల్ కూడా పంపించడం జరిగింది. పంపిస్తే దీంట్లో మన డిఏపిలో ఇక్కడైతే ఏదైతే అమ్మారో ఆ డిఏపిలో ఉండవలసినటువంటి నత్రజని 16% బదులు ఒకే 1% ఉంది. అలాగే భాస్వరం 46% బదులు 0 ఉంది. అలాగే ఏదో పొటాషు ఏదో 9% ఉందని తెలిసింది. కాబట్టి ఇది పూర్తిగా ఇది డిఏపి కాదు, ఇది నకిలీ ఎరువు. కాబట్టి రైతులు ఇలా విధంగా తీసుకొని అనాథరైజ్డ్ పర్సన్ తీసుకొని వేయకండి. దీనివల్ల మీకు డబ్బులు నష్టమే కాకుండా పంట నష్టం కూడా తీవ్రంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నకిలీ డిఏపీలను రైతులు కొన్నారట, పంటలకు వాడుతున్నారట కూడా. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అధికారులు. ఇసొంటి నకిలీ ఎరువులు వాడితే రూపాయి ఫాయిదా ఉండకపోగా పంట పొలాలు కూడా పాడైపోతాయి అని అంటున్నారు. మరిగా చూస్తున్నారు కదా రైతన్నలు, ఇసొంటి నకిలీ ఎరువులు తయారు చేస్తున్న తుప్పాషిగల్ల తాట తీస్తారట అధికారులు. గాని మీరైతే లైసెన్స్ ఉన్న మందు షాపులల్లనే ఎరువులు కొనుండ్రి, సరేనా? పబ్లిక్ ఇప్పుడు మరి రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రోల్లా. ఓ తాత ఏం చేస్తున్నావే? ఈ ఓట్లు సల్లగుండా ఈ ఓట్లు ఏందో ఈ పాటలు ఏందో ఆడికి పోతే వాడు అది లేదు నీకు ఇది లేదు నీకు అది పట్టుకరాపో ఇది పట్టుకరాపో అంటే అన్ని పట్టుకొని ఆడికి పోయిన తర్వాత కొసాకరికి నీకు అసలు తెలియదు కాదు అనడం అయితే. మరి అసలు ఏందో నాకు అర్థమైతలేదా? ఎట్లా దున్కాలరా ఈ ఓట్లు సల్లగుండా? అగో మా ముసలోడు కాగితాలు పట్టుకొని వచ్చుకుంటా ఏమేమో తిట్టుకుంటూ వస్తున్నాడు. ఏంది కావచ్చునో మరి. ఓ తాత ఏందని తన్లాట? తండ్లాటో తాటికాయో నా తిప్పలేదో నేను పడాలి కానీ నాకేవతన్న ఆసరా ఏది ఉన్నదా? ఇంటి నిండా చదువుకున్న వాళ్ళు ఉన్నట్టే కానీ ఒక్కది కూడా ఆసరా కాదురా వీళ్ళ నోళ్ళ మనుగట్ట. ఎవరికన్నా అవసరం ఉన్నది అనుకో, నా చుట్టూ కుక్కలు కదా వచ్చి చేరినట్టు గల్మల్లో కూర్చొని మిటుకు అని చూస్తా అంటారు. నాకేదన్నా అవసరం ఉన్నదంటే ఎవరికి రాదు వీళ్ళ నోళ్ళ మనుగొట్ట. అగో నీ తిప్పలేందో చెప్తానే కదనే మేము చేసేది. నువ్వు చెప్పకుండా నువ్వు సిరుబురులాడితే మేమేం చేయాలి చెప్పు? అదేందో సారో పారాలు నింపియాలన్నట కదా, అవి రాసిస్తేనే నా ఓటు ఉంటుందట కదా. అవి రాసి నింపిద్దామని పోతే అప్పుడెప్పుడో సర్వే చేసిన నా ఓటర్ వివరాలు అన్ని రాసియాలట. అతనే మా నాయన ఓటర్ నెంబర్ కూడా రాసియాలట. ఇప్పుడు అవి ఎక్కడ దొరకాలి చెప్పు? వాటికి నేను ఏడు కానిపోను. ఎక్కడ దొరకడు ఏమున్నదే? 2002లా నువ్వు ఓటు వేసినావు కదా, గదే ఓటు నెంబరు బూత్ నెంబర్ రాసిస్తే అయిపోయే. దానికి సంగడ బింగడ ఎగురుతున్నావు ఎందుకే? మాసిన మొక్కం దానా 2000 సంవత్సరంలో నేను అన్ని చదువుకొని సంద్రగొండల నుంచి ఈ ఊరికి వెళ్ళి వచ్చింది. అత్యంత 2002లో ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓట్లు వేసినందుకు పోదాము అనుకుంటే నా జేబులో సిల్లి కావాలేక ఇక గాడి దాకా పోయి ఓట్లు ఎవడేసేస్తారని సప్పుడు యొక్క ఇంతనే మలుచుకొని పంచింది. ఇప్పుడు ఆ 2002లో ఓట్లు వేసిన వివరాలు రాసియాలంటే ఇప్పుడు అవి ఎక్కడ దొరకాలి? ఎవరిని అడుగుతిస్తారు? నాకు ఏడికని పోను వాటి కోసానికి. పెద్ద సిక్కే వచ్చి పడ్డదేమే నీకు? నువ్వు 2002లా ఓటు వేయకపోయినా మీ నాయన వివరాలు ఓటర్ నెంబర్ అన్న ఉంటది కాదే, అదన్నా వేయచ్చు కదా. నీ మా నాయన
నా ఇవరాలే చక్కగా లేవు మంచిగా మా నాయన ఇవరాలు ఏ నుంచి తీసుకొచ్చి రాసి అను అవన్నీ ఎంకులాడే తెలివితేటలు నాకు ఉండేది ఉంటే నేను గీడు ఉండకపోను ఎప్పుడో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంది ఏమంటారా లాస్కులు గదొక్కటే తక్కువైంది కానీ నీకు ఆ చంద్రకొండకు పోయైనా నువ్వు ఏ వాడ కట్టుకుంటావో నీ బూత్ నెంబర్ ఎంతనో అక్కడ బిఎల్ఓని అడిగితే చెప్తాడు కాదే. అరే మళ్ళీ అదే ముచ్చట మాట్లాడుతుంది ఎవరా ఈ మిడిగుడ్లది. ఇప్పుడు నువ్వు అక్కడికి పోయి ఆ వివరాలు అడగాలంటే నీకేడే తెలుస్తుందా? అయ్యా రాములు గారు, మన బిఎల్ఓని అడిగితే ఆయన చంద్రకొండ సర్పంచ్కి ఫోన్ చేసి మీ నాయన వివరాలు అన్ని అడిగి తెలుసుకొని రాసుకుంటాడు. నువ్వు పర్సన్ కాకు. అంత లావైతే మన ఊరి బిఎల్ఓ సుధాకర్ కు ఫోన్ చేసి నేను తెలుసుకుంటా గంతి. జరంతా పని చేయ తల్లి, నీకు పుణ్యం ఉంటది. ఇది రాసి కొంచెం ఆట. నువ్వు ఈ దేశ పోనివే కాదు, నీకు అసలు ఓటెక్కే ఉండదు. అసలు నీకు ఈ సర్కార్ నుంచి వచ్చే పథకాలు ఎవి రావని బెదిరిస్తాను లేంచడం. ఏ ఊక ముసలడా, ఎవరెవరో చెప్పే ముచ్చట్లని ఆగం ఆగం అవుతావు. అదంతే ఏం లేదే. 2002లో చేసిన ఎస్ఆర్ఏ సర్వే ప్రకారం ఉన్న వివరాలను బట్టే సర్ఫామ్లో రాయాలి. అవేమన్నా అందుబాటులో లేకుంటే మీ నాయనదో మీ అవ్వదో అందుబాటులో ఉంటాయి కదా, అవి రాస్తే సరిపోయే. అట్లనా? అట్లా అయితే మా నాయన ఓ 40 ఏళ్ళ కిందట చంద్రగొండలో సర్పంచ్గా పనిచేసిండు. అట్లయితే మా నాయన వివరాలు ఉంటాయి, నా వివరాలు కూడా ఉంటాయి. ఉండయిరా? నీది సరే గాని మరి ముసల్దాని సంగతి ఏందే? దాని అవ్వగారు వివరాలు దొరికినాయా? నా తోక పట్టుకొని తిరిగిన దాని వివరాలు ఎట్లా చక్కగా ఉంటే దాని కూడా గిదే కథ. అయితే దాని వివరాలు చక్కగా లేవు కదా. లస్క్యూ నేను మీ అవగారి ఊరికి పోయి ఆ వివరాలు అన్నీ తెలుసుకొని వస్తేనే మీ నాయన ఆధారం కార్డు, మీ నాయన ఓటర్ కార్డు ఇట్లా పట్టుకొని వస్తేనే అంటే అది అంటాను కదా. ఇగో నువ్వు మా అవగారు ఊరికి పోయి నా అన్నదమ్ములతో కలిసి కూర్చొని తాక్కుంటా ఊళ్ళో తిరుక్కుంటా పొంకరాలు కొడతావా? నువ్వు పోయేది ఏం లేదు, నేనే పోయి నా వివరాలు అన్నీ తెలుసుకొని వస్తా అని పొంకరాలు కొట్టింది అంచను. ఇక ఎవరు పోవు లేదు. ఇక పోనీ తెలుసుకున్నాడే ఇంటికన్నా ఉండాలి. నేను పోయింది అది పోతా. అది అంతే అంతే, మన సైకాలజీనే అసంటిదాయే. నువ్వు చెడిపోయినా పర్లేదు కానీ పక్కోడు మాత్రం బాగుపడొద్దు అంటావు, అంతేనా? అంతే మరి. నన్ను వద్దని అదే తవ్వగారింటికి పోతుంది రాసుకులు. అయితే కానీ ఓ పిల్ల మోడీ సారు ఈ సర్వే చేసి పార్టీ కానోళ్ళ ఓట్లు అందరికీ తీసేస్తాడట కదా, నిజమేనా? ఏమో ఊళ్ళో వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అంటారు ఇక వీనాసొంటోళ్ళు. నీ అవ్వ అదంతా ఒట్టి అబద్ధమే. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వేరే దేశపుల్ల ఓట్లను ఏర్పారేస్తారు గాని మనలో ఓట్లను తీసేస్తే మోడీ సార్కి ఏమవుతుందే? ఏరిపారేయాలి పిల్ల. మొన్న గట్టిన పశ్చిమ బెంగాల్ నుంచి ఆ బంగ్లాదేశ్ పళ్ళు ఎంతమంది పోయిర్రా? మందకు తోపంచి పోలే. మనం టీవీలలో మస్తు చూసినాం. గట్ల మన దేశం కానోళ్ళ వివరాలు అన్నీ తెలుసుకొని వాళ్ళని మన దేశం నుంచి పంపించాలి. లేకపోతే ఎవరికి ఏ ఆధారం గుర్తింపు లేకపోతే దేశంచి లంగ కథలు పడతాలో మరి మన దేశంలో ఎవరికెరక. అట్లా తెలుసుకుంటేనే ఏ తక్లీఫ్ లేకుంటూ ఉంటుంది. సరే, ఇక నీ అనుమానం అయిపోయిందా? ఇంకేమన్నా ఉన్నదా? ఆవకాయ లేదు, అటకకుండా లేదు. కానీ ఈ నెల ఆఖరి వరకే ఆఖరి తారీఖాట అమ్మ జరంతా నా వివరాలు ఫోన్ చేసి జల్లి తెలుసుకొని నీకు పుణ్యం ఉంటుంది. మరి అటు అయిపోయినా ఆదులే బూదులే అయిపోతుంది. మెడలు బట్టి ఊళ్ళో నువ్వుకెత్తారు. ఓట్లు లేకుంటే ఏమున్నది బతుకు. ఆఖరి తారీఖు ఆగస్టు 3 వరకు ఉన్నదే తాత. నేను తెలుసుకుంటా గానీ నువ్వైతే ఆగమాగం కాకు. ముసలి తీగ మీద బట్టలారేసిందట. సబ్జెక్ట్ పోయి అవి తీసి ఇంట్లో అయిపో. సరే మా చేత కానీ నువ్వైతే గా పని చేయి. రైజేస్తూ ఇక రా. ఆయన పొద్దుగల 4 వానశింకులు పడే పత్తి గుట్టుగా వచ్చినావా? పలిపోయింది. ఇక వీడు సోమశిక్కుడు వేసిండట. వీని పనే నయంగా ఉన్నది. వాడెత్తాడు వీడెత్తాడు అని అందరాకం పత్తులు పెడితే పలిపా. మా ముసలోడే కాదులా, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మంది ముసలోళ్ళు గిట్లనే తనలాడుతున్నారట. ఎన్నో ఏండ్ల సంధి ఓట్లేస్తుంటే ఇప్పుడేమో లేని కాయిదాలు తెచ్చి చూపెడితేనే ఓట్లుంటాయి, లేకుంటే ఓటు పోతుందని పుకార్లు కూడా బగ్గనే షికార్లు చేసేటాలకు ఇట్లా పరేషాన్ అవుతున్నారు. కాకుంటే ఎవ్వరు పరేషాన్ అయ్యి అక్కర్లేదోలా. నిజమైన భారతీయులందరూ ఓట్లు పైలంగానే ఉంటాయి. కాకుంటే బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చిన ఫారాలను మాత్రం కరెక్ట్గా నింపుండ్రి. గంతే, మీ ఓటు ఏడికి పోదు, సరేనా? పిల్లగాండ్లతోటి కలిసిపోయిన టీచర్లు బదిలీ మీద పోతున్నారంటే పోవద్దనుకుంటా అడ్డం తిరుగుతారు. పిల్లగాండ్లు ఉంటే మంచిగుండనుకుంటా కండ్ల నీళ్లు తీస్తారు. పోతాంటే అసలుకే ఇడిచిపెట్టారు. బల్లల్లా ఇసొంటి సీన్లు కామన్గా జరుగుతూనే ఉంటాయోలా. కానీ పోలీస్ స్టేషన్లో కూడా దగ్గర ఇసొంటి సీనే కానొచ్చింది. చూడుండ్రి ఎస్ఐసార్ కు వీడుకోలు ఎట్లా చెప్పిండ్రో. బాహుబలిలో ప్రభాస్ అన్న సీనుకు ఏం తక్కువ లేదు కదా ఈ సీను. అక్కడంతా తోపు కెమెరాలు లేవు, పేరు పోయిన ఏషకారులు లేరు. కానీ మిగిలినదంతా సేమ్ టు సేమ్ ఉన్నది. అక్కడ రాజు రాజ్యాన్నిడిచి పబ్లిక్ లకు పోతుంటే ఇక్కడ ఎస్ఐ సారు ఒక స్టేషన్ కెంచి ఇంకో స్టేషన్ కు బదిలైతాండు. గంతే. నల్గొండ జిల్లా మున్గోడు స్టేషన్ ల గానొచ్చిందుల్లా ఈ రేర్ సీన్. ఈ ఎస్ఐ సారు పేరు రవి అట. సర్కారు ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్లు చాలా కామన్ కదా. అట్లనే ఈసారు తిప్పర్తి పోలీస్ స్టేషన్ కు
బదిలీ అయితే జీవితాంతం మర్చిపోని తీరు సన్మానం చేసిండ్రు సారుకు. అక్కడి హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, తోటెస్ఐలు, అటు దిక్కు పెద్ద లీడర్లు చాలా మంది పబ్లిక్ సుతం వచ్చి సారు సేవలకు పబ్బతి పట్టిండ్రు. శాల్వలతోని సన్మానమే కాకుండా ఎర్రపరద వర్షి పూలు జల్లుకుంటా ఘనంగా వీడుకోలు చెప్పిండ్రు. సార్కు సన్మానం చేసేటందుకు పోటీ పడ్డరు సారు తోటోళ్ళు. ఇయ్యాల రేపు పై ఆఫీసర్లు కొంచెం స్ట్రిక్ట్‌గుంటే తిట్టి జాపిత్తుంటారు. అసొంటిది ఈ సారు కింది ఉద్యోగులను నొప్పియకపోతుండే కావచ్చు. సిబ్బందికి ఒక్కరోజు సెలవు అంటే ఇంకో రోజు సూతం తీసుకోమని ఇచ్చటోడు కావచ్చు. పబ్లిక్ లీడర్లు సూతం పబ్బతి పట్టిండ్రంటే ఎంత మంచిగా కొలువు చేసిండో చూడుండ్రి. రవిసార్కు వీడుకోలు చెప్పిన వీడియోను సిబ్బంది ఊరోళ్ళు స్టేటస్లలో మోత మోగించటాలకు మాకింత మంచి ఆఫీసర్ లేకపాయనని మస్తు మంది ఫీల్ కావచ్చిండ్రు. పెద్ద కొలువు అంటే జనాలను పీడించతందుకే అని ఫీల్ అయ్యే కొందరు ఆఫీసర్లు ఈయనను చూసి కొంచెం మారినా సమాజం మారుతుందని తారీఫ్ చేయబట్టిండ్రు. ఈ సన్మానం వీడియోలు చూసిన జనాలు మరి ఇల్లు చూపెట్టిన ప్రేమను సాలనుకొని తగ్గకుండ్రి సారు. ఇంతకు డబ్బులు తాకత్తోని పనిచేసి పబ్లిక్ తోని శబాష్ అనిపించుకోండ్రి. జోర్దార్ జనాల తరపున ఆల్ ద బెస్ట్ సారు. పిల్లగాళ్లకు చదువు మంచిగా మెదట్లకు ఎక్కాలంటే ఏకాగ్రతతోటి వినాలి. ఏకాగ్రత ఉండాలంటే క్లాస్ రూమ్ లో సరిపోను మంది ఉండాలి. ఒక్కొక్క విద్యార్థిని పంతులు నిమ్మలంగా అరుచుకునేటంత రికామ్ ఉండాలి. కానీ ఎక్కువ మంది ఉంటే ఎట్లుంటుంది చెప్పుండ్రోలా? మంది ఎక్కువైతే మజ్జిగ పలసగైతుంది అన్నట్టు టీచర్లు ఏం చెప్తున్నారో పిల్లగాళ్ళకి అర్థం కాదు, పిల్లగాళ్ళు ఏం చదువుతున్నారో టీచర్లకి తెలియదు. మరి చెప్పేటోళ్ళు ఒక్కరే, ఈనేటోళ్ళు ఒక్కరే ఉంటే ఎట్లుంటుందో చూడుండ్రిగా. వారెవ్వా గమ్మతున్నది కదా ఈ బడి ముచ్చట. ఈ బడి మొత్తానికి ఒక్కడే గురువు, ఒక్కడే శిష్యుడు. పొద్దటి సుంది బడి సిట్టేదాకా ఒకల ముఖమొకలు చూసుకోవాల్సిందే. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కోనాపురం కాడున్న ప్రాథమిక పాఠశాలకు మునుపు 20 మంది దాకా అచ్చటోళ్ళట. ఇక ఊరోళ్ళు ఒకళ్ళెనుకొకలు పట్నం బాట పట్టేటాళ్లకు ఈ బడికచ్చే పిల్లగాన్లు తగ్గిండ్రట. పక్కపొంటే వర్ధన్నపేట ఉండేటాళ్లకు అచ్చే కొద్ది మంది సూతం ఖాళీ అయ్యిండ్రు. ఈ ఏడుకు ఈ చిన్నోడొకడే మిగిలిండు. ఈ బల్లె తక్కువ మందే ఉన్నారని ఒక్క పంతులతోనే సర్కారు బడిని నడిపిస్తున్నది. పగటి పువ్వు వండేటోళ్ళు ఒకళ్ళు, సాఫ్ సఫాయి చేసేటోళ్ళు ఒకళ్ళని కలుపుకొని ఒక్క సంటోనికి చదువు చెప్పేటందుకు ముగ్గురు పనిచేయాల్సి వస్తున్నది. చారాన కోడికి బారాన మసాలా వేసినట్టు ఒక్క విద్యార్థికి నెల నెల 1,00,000 దాకా ఖర్చు అవుతున్నదని ఒక్క తీరుగా చెప్పబట్టిండు జగన్మోహన్ రావు సారు. ఇక ఎన్నడన్నా సంటోడు బడి తప్పితే సారే ఇంటికి పోయి బతిమలాడుకొని దోలుకొచ్చుకునే కాడికి వస్తున్నదట. ఇక చెప్పేటోళ్ళు ఇనేటోళ్ళు ఒక్కలే కాబట్టి కుద్దుగా ఊసోబెట్టుకొని చెప్తున్నాడట సారు. ఒక్కల కోసానికి అడ్డగోలు పైసలు ఖర్చు పెట్టకుండా ఇళ్లను పెద్ద బల్లే సర్దుబాటు చేయాలంటున్నారు ఈ బడి ముచ్చటెరకైనోళ్ళు. మరి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి గాని పిల్లగాడు బడికి రాకపోతే సారుకు, సారు బడికి రాకపోతే పిల్లగానికి సెలవులు కావచ్చు పోన్రి. ఆనలు కొట్టాలి, పంటలు వండాలి, అన్నదాతలంతా ఆనందంగా ఉండాలని కోరుకోనోళ్ళు లేరోలా. వర్షాల కోసం ఊర్ల పొంటి రైతన్నలు కప్పతల్లి ఆటలాడుకుంటా గ్రామ దేవతలకు తీరొక్క తీర్ల పూజలు చేస్తాంటే స్కూళ్ళల్లో చదివే పిల్లలు కూడా వానమ్మ 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 నువ్వు ఒక్కసారన్నొచ్చిపోవే వానమ్మ అనుకుంటా మొగులు దిక్కు చూసుకుంటా వానదేవుణ్ణి కర్ణించమని కోరుతున్నారు. అంతేకాదు మతాలకు అతీతంగా సాగుతున్నది వానదేవుని పిలిచే కార్యం. ఆలు ఏబీసీలు దిద్దే వయసున్న ఈ బుడ్డ పిల్లలంతా నెత్తికి సుట్టబట్ట చుట్టుకొని మొగులు దిక్కు దీనంగా చూస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారులే? ఆయమన్న ఆనలు కొట్టాలని, దేశమంతా పచ్చగుండాలని వానదేవుణ్ణి పిలిచే కార్యం ముంగటేసుకున్నారులా ఈ బాలబుడుగులంతా. రైతన్నల కోసం మేము సైతమని కదిలిండ్రు, కప్పతల్లాట ఆడిండ్రు, గ్రామ దేవతలకు బోనమెత్తిండ్రు. అటెంక వర్షాలు కొట్టాలని చేతులెత్తి ఆనదేవునికి మొక్కిండ్రు. కరీంనగర్ పట్నంలున్న భగత్ నగర్లుండే లిటిల్ ఆర్కిడ్స్ బడి పిల్లలటి ఇల్లంతా. ఆయిటి ఊనిన ఆనలు వడతలేవని పిల్లల చేత ఇసొంటి కార్యం చేయించిండ్రట. చిన్న పిల్లలు దేవునితోని సమానం అంటారు కదా, మరి అసొంటి పిల్లలే స్వయంగా ఆనదేవునికి మొక్కిండ్రు కాబట్టి వరుణదేవుడు కరుణించి ఈ కాన్నించన్న ఆయమన్న ఆనలు కొడతాయో చూడాలే మరి. ఇక ఇదిట్లుంటే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం పెద్దరాతిపల్లి పోచమ్మ గుడి ముంగట ముస్లిం సోదరులు ఆనల కోసమని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేసిండ్రు. కాల్వ శ్రీరాంపురం మండలంలున్న ముస్లింలంతా గదిలచ్చిండ్రు ఈ కార్యానికి. దేశంలో 70% ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటది. దేశానికి ఎన్నుముక్కైన రైతులు ఆనందంగా ఉండాలంటే సకాలంలో ఆనలు కొట్టుడు చాలా అవసరం అన్నాడు ఈ కార్యానికి హాజరుపడ్డ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ సారు. అట్లనే ఆనల కోసం ముస్లిం సోదరులు అల్లాను వేడుకునుడు కూడా చాలా గొప్ప ముచ్చట అని మెచ్చుకున్నాడు. మరి ఇగనన్న వానదేవుడు కరుణిస్తాడో, కరుణించి దండి వానలు కురిపిస్తాడో చూడాలి మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా జరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి.
ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.